హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు సంబంధించి మన ఫిజిక్స్కి సంబంధించి కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఏది మన ఆధ్వర్యంలో ఫిజిక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి డిలే కావడానికి కూడా రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వెరీ హ్యాక్టిక్ షెడ్యూల్ ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్లో బిజీ. రెండవది వచ్చేసి ప్రాపర్ గ్రౌండ్ వర్క్ లేకుండా మనం కోర్సు లాంచ్ చేసినా కానీ అది అభ్యర్థులకు న్యాయం జరగదు. కాబట్టి దానికి సంబంధించి వర్క్లో కూడా కొంత డిలే అయిందనమాట. ఈ రెండు విషయాల ద్వారా కొంత డిలే కావటం జరిగింది. ఓకేనా? సరే, చూద్దాం. మరి ఈ వీడియోలో మనం ఏ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నామో, ముందుగా ఏ అభ్యర్థి అయినా కానీ ఫస్ట్ ఏది ఎగ్జామ్ రాసే ముందు లేదా ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నప్పుడు లేదా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అసలు ఏ పుస్తకాల్లో నుంచి వస్తున్నాయి, నేను ఏ పుస్తకాలు చదువుతున్నాను, అదేవిధంగా ఏ స్టాండర్డ్ చదువుతున్నాను, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూడాలి. అదేవిధంగా మనం వినే క్లాసెస్లో మరి ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేదా, ఈ స్టాండర్డ్ కవర్ అవుతుందా లేదా, ఫ్యూచర్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఆ క్లాస్లో మనకు అందుతుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కానీ లేదా ఏ క్లాస్ అటెండ్ అయినా కానీ మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది వ్యాలిడ్ డేటానా, ఇన్వాలిడ్ డేటానా, దీని మీద మనం సమయం కేటాయించవచ్చా లేదా అనేటటువంటి విషయాల్ని మీరే గ్రహించుకొని మీ సమయాన్ని సేవ్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సరే, బాగానే ఉంది. ముందుగా మనం చూసేటటువంటి అంశం ఏంటి అంటే, అసలు ఈ ఫిజిక్స్ క్వశ్చన్స్ ప్రశ్నలు ఏ పుస్తకాల నుంచి వస్తున్నాయి. పర్టికులర్గా నేను ఇక్కడ ఈ వీడియోలో ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలని విశ్లేషించడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా కోర్సుకు సంబంధించి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులకు రెండుకు సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలోనే ఉంటుంది. చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక దాని తర్వాత ఇక మనం మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో కోర్సు ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఈ చాలామంది ఇది రైజ్ చేస్తూ ఉన్నారు. కెమిస్ట్రీ కూడా ఉంటుందా లేదా, ఎందుకంటే మనకి ఈక్వలెంట్ ఫ్యాకల్టీ దొరకాలి. ఫిజిక్స్ ఒక స్టాండర్డ్లో ఇచ్చి కెమిస్ట్రీ కొంచెం డౌన్ అయిందనుకోండి, అది మళ్ళీ నా మీద ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల నేను ఇన్నాళ్ళు కెమిస్ట్రీని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం వెనకాడిను, లాస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి. ఓకేనా? మరి ఈసారి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మెటీరియల్, చాలామంది ఏంటి అంటే మెటీరియల్ ఉంటుందా అనేది. మెటీరియల్ కూడా ఉంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఈసారి ఇంకొక అడుగు ముందుకేసి టెస్ట్ సిరీస్ను కూడా కండక్ట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాము. ఏది మన ఫిజిక్స్ కెమిస్ట్రీలకు సంబంధించి అవి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. మొదటగా మనం ఫిజిక్స్ ప్రశ్నలు ఏపీది పరిశీలిద్దాం, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలని విశ్లేషిద్దాం. 2016 నుంచి 2023 వరకు 3 సార్లు ఎగ్జామ్ జరిగింది మనకి. ఆ 3 సార్లు కూడా వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మీకు ప్రూఫ్ లేకుండా అయితే నేను మాట్లాడను. ఏ ఇయర్లో వచ్చింది, ప్రిలిమ్సా మెయిన్సా, తర్వాత ఏ ఇయర్లో, తర్వాత ఏపీనా తెలంగాణనా, ఏ బుక్ నుంచి వచ్చింది, ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఇలా ఉంటుంది నా వర్క్. ఎందుకంటే అప్పుడే నాకు కూడా తెలుస్తుంది నేను చెప్పేటటువంటి డేటా వ్యాలిడా ఇన్వాలిడా, లేకపోతే అది మన స్టూడెంట్స్కి రీచ్ అవుతుందా కాదా, మరి దాన్ని సింప్లిఫై చేసే విధంగా చెప్పాలి, దాన్ని సమ్మరైజ్ చేసే విధంగా మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాలు నాకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది అందుకే నేను దేనికి సంబంధించిన అయినా, అది డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, లేకపోతే ఎస్ఐపిసి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఓకే, సరే. కాబట్టి ఇంకా మీకు డౌట్ ఉంటే పేజీ నెంబర్తో సహా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకా సార్ మీరు చెప్పారేదో ఆ చాప్టర్ మాకు తెలియదు కదా అంటారు. కాబట్టి మీ దగ్గర అకాడమిక్ బుక్స్ ఉంటే చూసుకోండి, పేజీ నెంబర్తో సహా చెప్తాను. ఈ విధంగా ఉన్నాయి. జస్ట్ ఓవరాల్గా చూడండి. నేనేం క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం. ఎందుకంటే నేను చెప్పేది నిజమా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి. చాలామంది ఎందుకంటే మనకి మార్కెట్లో చిన్న చిన్న బిట్లు, అదేవిధంగా బాగా తెలిసినటువంటి బిట్లని రిపీట్ చేసుకుంటూ వాటిని హైలైట్ చేస్తూ అస్సలు అయినటువంటి బిట్స్ని వదిలేయటం ద్వారానే మనకి ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ తగ్గుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. అదేవిధంగా అభ్యర్థులు కూడా ఎప్పుడు కూడా నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే, అంటే మీ నుంచి కూడా
ఎందుకు మనకి అలా జరుగుతుంది అంటే, మీ నుంచి కూడా కాంప్రమైజేషన్ అనేది ఉండటం వల్ల మనకి అలా ఆ చిన్న చిన్న బిట్లతోటే మిమ్మల్ని సాటిస్ఫై చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. నీకొకటే ఒక ఆలోచన ఉండాలి. నాకు జాబ్ కావాలి అంటే నేను ఏ లెవెల్ వరకైనా చదవగలగాలి. ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి లెవెల్‌కి నేను చేరుకోవాలి. ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి డేటాని నేను ఏది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దానికి నేనేం చేయాలి? ఎక్కువ కొన్ని క్వెషన్స్ పేషెన్సీ టెస్ట్ చేస్తాడు. పేషెన్సీ పరంగా కొన్ని ప్రాబ్లమాటిక్ పార్ట్. ఆ ప్రాబ్లమాటిక్ పార్ట్‌కి నేను కష్టపడాలి అనేటటువంటి ఆలోచన కూడా మనకుండాలి. నాకు వెంటనే ఫిజిక్స్ వచ్చేయాలి. నాకు వెంటనే ప్రాబ్లమ్ వచ్చేసేయాలి. నాకు తెలిసినటువంటి కొద్దిపాటి కాన్సెప్ట్స్ తోటే నేను ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చేయగలగాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్ అవుతుంది. అది కూడా అభ్యర్థులు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకేదో కొంత నాలెడ్జ్ ఉంటుంది ఫిజిక్స్. ఆ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని వాడేదో ఇంటర్మీడియేట్‌లో ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్‌ని కూడా నేను చేస్తా అంటే స్కూల్ లెవెల్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని ఇంటర్మీడియేట్ ప్రాబ్లమ్స్ చేస్తానంటే రాదు. మరి దానికి సంబంధించిన అట్‌లీస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కాన్సెప్ట్స్‌ని కొంచెం అప్డేట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివి లేకుండా కొద్దిపాటి కాన్సెప్ట్స్ తోటి, కొద్దిపాటి నాలెడ్జ్ తోటి, స్కూల్ నాలెడ్జ్ తోటి నేను సింపుల్‌గా ఏది ఇంటర్మీడియేట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయనేది హైలీ ఇంపాసిబుల్ అది. మీరు ఎన్ని టెస్ట్‌లైనా రాయండి. ఎన్ని టెస్ట్ సిరీస్‌లైనా అటెంప్ట్ చేయండి. ఎక్కడైనా అటెంప్ట్ చేయండి. ప్రాబ్లమ్స్ గెయిన్ చేయడం అనేది ఫిజిక్స్‌లో అంత ఈజీ కాదు. మరి దాన్ని బేస్ చేసుకునే నేనిక్కడ మాట్లాడుతా ఉన్నా. మరి అట్లని మేము ఇంటర్మీడియేట్ అంతా చదవాలా సార్? డిగ్రీ అంతా చదవాలంటే అది గూడా ఏమీ లేదు. అవసరం ఏమీ లేదు. కానీ మన థాట్ ప్రాసెస్ మాత్రం ఆ లెవెల్‌కైతే రీచ్ కావాలి. దాన్ని మనం ఎలా చేస్తే బెటరు అనేది నేను జూసుకుంటా. ఏది మన క్వాంటమ్ ఇండియాలో ఫిజిక్స్‌కి సంబంధించి అది మనం మన కోర్సు తీసుకున్న అభ్యర్థులకి మనం తీసుకునే కేర్ ఉంటుంది గాబట్టి నథింగ్ టు వర్రీ. ఓకే. సరే. మీరైతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండండి. ఇది జనరల్‌గా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ నుంచి వేవ్స్ అనే చాప్టర్ నుంచి తీసుకున్నాడు. చూడండి ఏ రకంగా అడుగుతున్నాడో కూడా మనం చూడాలి. ఎక్స్‌పెరిమెంటల్లా, లాసా, యూనిట్సా, లేకపోతే కోర్ కాన్సెప్ట్సా, ప్రాబ్లమాటిక్ పార్టా, ఇన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. అదంతా కూడా మనం తర్వాత సమ్మరైజ్ చేసుకుందాం. మీరు జస్ట్ ఇంటర్మీడియేట్ ఎందుకంటే కొంతమంది స్కూల్ లెవెల్ ఫిజిక్స్ చదివితే సరిపోతుందని అనుకుంటారు. ఒకప్పుడైతే చెల్లుబాటు అయింది. కాబట్టి ఇప్పుడు అట్లా ఒప్పుకోవట్లా. అవసరమైతే డిగ్రీ ఫైనల్ ఇయర్‌కి కూడా ఎళ్ళాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్‌కెళ్ళి అటామిక్ స్పెక్ట్రమ్ నుంచి కూడా ఇచ్చాడు. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ స్పెక్ట్రల్ లైన్స్ ఇంటూ వేరియస్ లైన్స్ అండర్ ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాస్. ఇది కెమిస్ట్రీ బిట్‌గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కెమిస్ట్రీ వాళ్ళకి కూడా ఉంటుంది. ఫిజిక్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ ఇది ఫిజిక్స్ పార్ట్ కిందకొస్తుంది యాక్చువల్‌గా. ఎందుకంటే మోస్ట్‌లీ మనం మాట్లాడుకుంటే. కొన్ని స్కూల్ కూడా టచ్ చేస్తా ఉన్నాడు. అంటే మనకి ఇచ్చినటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వెషన్‌లు ఇచ్చాడు అనుకోండి. ఓకే. 10 క్వెషన్‌లు ఇస్తే దాంట్లో నుంచి ఒక 3, 4 స్కూల్ నుంచి తీసుకుంటున్నాడు. మిగిలిన మొత్తం ఇంటరు, డిగ్రీని. కావాలంటే చెక్ చేసుకోవచ్చండి మీరు. నేనిక్కడ ఇంత డీటెయిల్‌గా వర్క్ చేశాను. అందువల్లే కొంత డిలే అయింది. ఎందుకంటే మనోళ్ళు తొందరపడ్డారని నేను తొందరపడితే ఇబ్బంది అవుతా ఉంటది కాబట్టి అది కూడా చూసుకోండి. 10థ్ క్లాస్ ఏ చాప్టర్ నుంచి. అదేవిధంగా ఇవి కూడా దీంట్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అది కూడా చూసుకోండి. ఎందుకంటే మనకి జరిగినప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌గా పరిగణిస్తాం. ఇప్పుడున్నయి కొత్త టెక్స్ట్ బుక్స్‌గా పరిగణిస్తాం. జస్ట్ చాప్టర్స్ అనేవి ఇయర్స్‌లో చేంజ్ చేసుకున్నాడు అంతే తప్ప డేటా ఏమి చేంజ్ కాలేదు చూసుకోండి. ఇదన్నట్టు. ఈ విధంగా కొన్ని స్కూల్ నుంచి, డిగ్రీ ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు. ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ 2 అని అన్నాను. డీఐ అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అనుకున్నారు. కాదండి. ఓకే. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని ఉంటుంది. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఎందుకంటే ఇంటర్ఫియరెన్స్‌ని, వ్యతికరణాన్ని 2 రకాలుగా వివరిస్తాడు. బేస్డ్ ఆన్ యాంప్లిట్యూడ్, బేస్డ్ ఆన్ ద డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అండ్ డివిజన్ ఆఫ్ ఫేజెస్ అని ఉంటాయి. ఈ 2 విధాలుగా. ఆ రెండిటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి మాట్లాడటం జరిగిందనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతూ ఉంటాం. 2 చాప్టర్‌లు ఉన్నాయి అక్కడ. సరే. ఇవి జనరల్‌గా ఓవరాల్‌గా అబ్జర్వ్ చేయండి. తర్వాత తెలంగాణది కూడా చూద్దాం. ఇదంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి క్వెషన్స్ ఇవి. ఎస్ఏకి సంబంధించినవి ఇవి కూడా. జస్ట్ మీరు ఒకవేళ నేను ఇక్కడ ఫాస్ట్ అయితే మీరు స్క్రీన్ కొంచెం స్లో మోషన్‌లో పెట్టి చూసుకోండి. ఒకవేళ మీకు క్వెషన్స్ అన్నీ కూడా కావాలి అంటే. వీటిని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత. నథింగ్ టు వర్రీ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అనేది. చూడండి ఎక్కువగా డిగ్రీ, ఇంటర్ అనేది కనపడతా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అక్కడక్కడ మనకి 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ అని కనపడతా ఉంది. ఇది జనరల్‌గా ఇది ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఐ క్వెషన్స్. అదేవిధంగా తెలంగాణకి సంబంధించింది. ఇంకా దీన్ని కొంచెం మంచి డిజైన్ చేయాలి. టైం లేక ఈ విధంగా నేను డైరెక్ట్‌గా పీడీఎఫ్ ఫామ్‌లో తీసుకున్నాను.
ఓకే. అది చూడండి, ఇంటర్ సెకండ్ ఇయరు. ఇక్కడ మనకి తెలంగాణలో చూసినట్లయితే మనకి డిగ్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువగా తీసుకున్నాడు. స్కూల్ నుంచి కొంచెం తక్కువగా తీసుకున్నాడు. స్కూల్ నుంచి కూడా ఎక్కువగానే తీసుకున్నాడు కొన్ని. డిగ్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్‌ని ఫోకస్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూసినట్లయితే మనకి ఇంటర్మీడియేట్‌లో కూడా సెకండ్ ఇయర్ మీద ఫోకస్ చేశాడు. ఎందుకో ఆయనకు అంత ఇంట్రెస్ట్. ఓకేనా? సరే చూద్దాం. ఇవి క్వశ్చన్స్. మీ దగ్గర ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి అది ఏ ఇయర్‌లో వచ్చిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్‌గా ఇంక ఇది ఫిల్టర్ చేయాలి. అందువల్ల వీటిని కొంచెం డిలే అయిపోయిందనమాట. ఓకే. సరే, మొత్తానికైతే ఫైనల్ కంక్లూజన్ ఏంటి సార్? ఇదంతా కూడా ఓకేలే గానీ అనే డౌట్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఫైనల్‌గా ఇంటరు, డిగ్రీకి సంబంధించినటువంటి చాప్టర్స్‌లో నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది ఫ్రమ్ బోత్ స్టేట్స్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్. అట్లని వాళ్ళు మన మీద కక్షేమీ కాదు. ఏది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి మన మీద ఏమి కక్షేమీ కాదు. కాకపోతే మీ బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ రైట్, తర్వాత గ్రాడ్యుయేట్. ఎందుకంటే మనకి ఎస్ఐ అభ్యర్థులకి ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి ఆ స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ కాబట్టి ఇంటర్ స్టాండర్డ్ నాలెడ్జ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంత తప్ప ఆయన మన మీద ఏమీ కోపం లేదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నాలెడ్జ్ని అదర్ ఫీల్డ్స్లో మీరు అప్లై చేయగలుగుతారా లేదా, రియల్ ఫీల్డ్స్లో అప్లై చేయగలుగుతారా లేదా అనే దాన్ని టెస్ట్ చేయడానికి కూడా ఫిజిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ కానీ కోర్ కాన్సెప్ట్స్ని, ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్ లాగా కాదండి. మిగిలిన సబ్జెక్ట్స్ ఏంటి అంటే థియరిటికల్ రైట్, బయాలజికల్ సైన్సు, కెమిస్ట్రీలో కూడా ఓకే సంథింగ్ వాట్ వి కాల్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఫిజిక్స్ అలా కాదు. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ తెలిసి ప్రాబ్లమ్స్ చేయటం ఒక ఛాలెంజ్, ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ తెలిసి కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయటం అదొక రకమైన ఛాలెంజ్. అంటే మిమ్మల్ని 360 డిగ్రీస్ మీ యొక్క మెథడ్ని టెస్ట్ చేసేటటువంటి ఏది సబ్జెక్ట్ ఏంటి అంటే ఫిజిక్స్ అనమాట. అందువల్ల ఆయనకి చాలా స్కోప్ ఉంటుంది. మిమ్మల్ని పేషెన్సీగా టెస్ట్ చేయటం, లేదా మీలో సహనాన్ని కోల్పోయే విధంగా చేయటం ఎగ్జామ్లో, లేదా మిమ్మల్ని టెంప్ట్ చేయటం, ఈ బిట్ రైటే, ఈ ఆన్సర్ రైటే, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అనుకూలమైనటువంటి బిట్లు ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే ఫిజిక్స్ నుంచి మోస్ట్లీ దొరుకుతాయి. అఫ్కోర్స్ రీజనింగ్ అండ్ అవి కూడా బాగుంటాయి, అర్థమెటిక్ కూడా. నేను చెప్తాను అంటే ఈ సైన్స్ స్ట్రీమ్లో నేను మాట్లాడేది. ఓకే, అది కూడా చూసుకోండి. అందువల్ల ఆయన ఏంటంటే కొంచెం అలా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం పెట్టుకొని ఫిజిక్స్ టఫ్, అసలు మనం చేయలేకపోతున్నాము అంటే మీనింగ్ ఏంటంటే మనం లోకల్గా జరిగేటటువంటి క్లాసెస్, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న మెటీరియల్స్ తోటి మనం కాంప్రమైజ్ అవుతున్నాం. అందుకే మీకు ఏమనిపిస్తుంది మీ మనసుకి, అరే నేను అంత బుక్ చదివానే, నేను అన్ని పేజీలు చదివానే, అన్ని గంటలు చదివానే, నేను ఫిజిక్స్ బిట్లు చేయలేకపోయానే, అందువల్ల ఫిజిక్స్ టఫ్ అని మన ఫీల్ లేదా మన కంక్లూజన్కి వస్తుంది. కానీ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, కావాల్సింది చదివానా, వచ్చే విధంగా చదివానా, నేను సమయాన్ని దేన్ని అర్థం చేసుకోవడానికి కేటాయించాను, ఇలాంటి విషయాలు కూడా. ఇంకోటి, మీలో ఉన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్ని అయితే రిమూవ్ చేయాలి. అది మీరు ఎక్కడైనా కానీ, ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అయినా కానీ. ఏంటి సార్ అంటే, నేను సోషల్ బ్యాక్గ్రౌండ్, నాకు ఫిజిక్స్ రాదు, అవునా కాదు, నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ప్రాబ్లమ్స్ చేయలేదు. ఫస్ట్ అసలు అది తీసేయి. ఎందుకంటే మీ మెదడుకి మీరు చెబుతున్నారు, మీ మెదడుకి ఏం చెప్పాలి, నేను పోలీస్ జాబ్ కొట్టాలి, దానికి సంబంధించిన డేటా చదువుకోవడానికి వెళ్తున్నాను కోచింగ్ సెంటర్కి లేదా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి అని మీరు బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ముందుగానే బ్రెయిన్కి చెప్పేసి మీరు బయలుదేరొద్దు, ఇంటికాడ నుంచి కానీ లేకపోతే కోచింగ్ సెంటర్కి కానీ. అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏం చేస్తుంది, ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఈ కానిస్టేబుల్ ఉన్నాయి, నేర్చుకోవాలి, ఇది డిఫికల్ట్గా ఉంటే దీనికి సంబంధించిన బేసిక్స్ ఏంటో దాన్ని కొంచెం వెనక్కి వెళ్ళి నేర్చుకోవాలి. ఇది నేను అనేది. ఇది కూడా మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఓకే, సరే, బాగానే ఉంది ఎంతవరకు. ఇది ఎక్కడి నుంచి ఏ పుస్తకాల నుంచి వస్తున్నాయి అనేది జస్ట్ బ్రీఫ్గా మనం మాట్లాడుకున్నాం. తర్వాత మరిగా మన కోర్సు ఎప్పుడు ప్రారంభం అవుతుంది, పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలను కూడా మనం మాట్లాడదాం. ఇంకోటి, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు వాట్సాప్లో మనకి చాలా ప్రెజర్ ఎదురవుతూ ఉందన్నమాట. అటు ప్రెజర్ అంటే ఏమీ లేదు, మన వాళ్ళు మన మీద ఉంచినటువంటి నమ్మకం అది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి కాబట్టి కోర్స్ ఎప్పుడు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనేటటువంటి ఉద్దేశమే. కానీ కోర్సుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎప్పుడు వస్తుందో కూడా మనం మాట్లాడదాం. జస్ట్ ఓవరాల్గా చూద్దాం మనకి కోర్స్ అసలు స్టార్ట్ అయిద్దా లేదా అనేది. ఫిజిక్స్ కోర్స్ విల్ బి అవైలబుల్ ఆన్
ఆగస్ట్ 15th అండి. ఆగస్ట్ 15th ఇది నోట్ చేసుకోండి. ఆగస్ట్ 15న మనకి స్వతంత్ర దినోత్సవం రోజున మనం కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఆ రోజు తీసుకున్న వాళ్ళకి మనకి భారీ ఆఫర్ తోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైస్కి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు తీసుకున్న వాళ్ళకి ఆ కోర్సులో ఖచ్చితంగా మనకి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. తర్వాత మెటీరియల్ కూడా చాప్టర్ వైజ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే ముందుగానే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ లోపల మీరు సన్నద్ధం అవుతారనే ఉద్దేశంతో ముందుగానే మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్కరోజు ఆఫర్ ఉంటుంది. ఆ ఒక్క రోజులో తీసుకున్న వాళ్ళకి మాత్రమే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చినప్పుడు ర్యాపిడ్ రివిజన్కి ఆ రోజు తీసుకున్న వాళ్ళకి స్పెషల్గా నేను ర్యాపిడ్ రివిజన్ అనేది చేస్తాను. ఏది మనకి ఆ టైంలో ఎగ్జామ్స్ ముందు మీరు ప్రెజర్కి లోను కాకుండా మొత్తం డేటా మొత్తం మీరు చదివిందంతా కూడా మీ మైండ్లో రీకలెక్ట్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్కి పంపించే ప్రయత్నం చేస్తాను నా సబ్జెక్టుకి సంబంధించి. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది ఏది ఆ రోజు తీసుకున్న వాళ్ళకి. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సరే, ఓవరాల్గా అయితే చూద్దాం. మనం స్టడీ మెటీరియల్ ఉంటుంది ఆఫ్టర్ ఈచ్ చాప్టర్. కాకపోతే ఏ ఫామ్లో ఉంటుంది, అది క్లాస్ నోట్స్ ఫామ్లో ఉంటుందా లేకపోతే మెటీరియల్ ప్రింటెడ్ ఫామ్లో ఉంటుందా, తర్వాత ప్రాబ్లమ్ షీట్స్ ఉంటాయా లేవా అనే దాన్ని నేను కోర్స్ లాంచ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. నథింగ్ టు వరీ. తర్వాత ఇక్కడ ఇంకో విషయం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటుంది కోర్సెస్. నో బైలింగ్వల్ కోర్సెస్. ఎందుకంటే ఈ బైలింగ్వల్ వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది పర్టికులర్గా ఆఫ్లైన్ అయితే ఓకే, కానీ ఆన్లైన్ క్లాసెస్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఫ్యాకల్టీకి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకే సపరేట్గా ఏ మీడియం కావాల్సిన వాళ్ళు ఆ మీడియంని తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కోర్స్ కన్వర్షన్ అనేది ఉండదు. నేను ఇంగ్లీష్ తీసుకున్నాను సార్, పొరపాటున తెలుగు మీడియం కన్వర్ట్ చేయండి, ఇలాంటి అనేది అసలు నాట్ అలౌడ్. ఎందుకంటే ఆప్షనే ఉండదు, యాప్లో ఆప్షనే ఉండదు. అలాంటిది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఫుల్లీ న్యూ వీడియోస్. మీరు ఎన్నాళ్ళు బట్టి క్వాంటమ్ ఇండియాలో చూసినటువంటి ఎస్ఐపిసి గ్రూప్ డి ఇలాంటి వీడియోస్ ఏది కూడా మీకు కనపడవు. ఇప్పుడు ఆల్రెడీ నేను కోర్సులో నుంచి తీసేసిన, కూడా ఆ కోర్సెసే తీసేసిన. అదేవిధంగా క్లాస్ నోట్స్ కూడా తీసేసిన. ఇప్పుడు ఫుల్గా వచ్చినటువంటి క్లాస్ నోట్స్, కొత్త క్లాస్ నోట్స్ అంటే యాజ్ పర్ స్టాండర్డ్ సిలబస్ స్టాండర్డ్ ప్రకారంగా మనం డిజైన్ చేయడం జరిగింది. టీచింగ్ కూడా నేను ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. ఆఫ్లైన్లో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మీరే నాకు పెద్ద ఎసెట్స్ అనమాట. ఓకేనా? ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో నా టీచింగ్ చూసి ఉంటారు కాబట్టి మీకు రైట్ నా యొక్క టీచింగ్ కానీ స్టాండర్డ్స్ కానీ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని బట్టి కొంచెం ఇలా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిమానానికి. తర్వాత టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఫర్ ఎలిజిబుల్ కోర్సెస్. టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా మనకి ఆ రోజు ఏ కోర్సులో ఉంటుందో కూడా మనం మాట్లాడతాం. ఇక తర్వాత కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మనకి సపరేట్ ఏమీ కాకుండా దీంట్లో మ్యాక్సిమం యాడ్ చేయడానికి అంటే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా 9వ తారీఖు మనకి అంటే రేపు కెమిస్ట్రీ లైవ్ ఉంటుంది. సార్ వస్తారు, డిఎస్సి వాళ్ళకి చెప్పడానికి వస్తున్నారు. నేను సార్తో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అది కనుక ఫైనలైజ్ అయిపోయింది అనుకోండి, ఇక మనకి ఫుల్ ప్లెజ్డ్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. మ్యాక్సిమం 99% కెమిస్ట్రీ కూడా ఉంటుంది ఈసారి. అది ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. మరి అలాంటప్పుడు ఓన్లీ కెమిస్ట్రీ కావాలి సార్, మేము ఆల్రెడీ ఫిజిక్స్ ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా కెమిస్ట్రీ కూడా అందుబాటులో ఉంటుంది. లేదు సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ మీ ఆధ్వర్యంలో మొత్తం చూసుకోండి సార్, మేము తీసుకుంటామంటే ఆ రెండు కూడా కలిపి అదొక కోర్సు డిజైన్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఆల్రెడీ మేము కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ సార్, మాకు ఫిజిక్స్ కావాలి అంటే ఆ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఆ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. డిఫరెంట్ వేస్లో మనం తీసుకుంటాం. అవన్నీ కూడా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను నేను. అదేవిధంగా క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో మనకి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన యాప్ నుంచి. తర్వాత చూద్దాం ఒకసారి మెటీరియల్ శాంపుల్ కూడా కొత్తదో కాదో మీకు డౌట్ కదా, ఏది న్యూ వీడియోసా కాదా లేదా న్యూ డేటానా కాదా అనే దాన్ని కూడా చూద్దాం. ఇక మనకి ప్రత్యేకంగా ఎస్ఎస్సి అదేవిధంగా ఆర్ఆర్బి అండ్ పోలీస్, దీన్ని ఎస్ఆర్పి అని తీసుకున్నా నేను. వీళ్ళ కోసం ప్రత్యేకంగా మనం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను. డైలీ ఇవ్వకపోయినా కానీ నాకు ఖాళీగా ఉన్నప్పుడు మీకు సంబంధించినటువంటి స్టాండర్డ్స్లో వీటిని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. దీన్ని స్కాన్ చేయండి, లేదా ఈ స్కానరు మీకు కనుక కనిపించినట్లయితే ఇక్కడ ఈ స్కానర్ ఉంది. లేదు అంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి.
అక్కడ మనకి క్వాంటమ్ ఇండియా ఎస్ఆర్పి పోలీసు అంటే ఎస్ఎస్సి ఆర్ఆర్బి పోలీస్ తెలంగాణ ఎస్ఐ కానీ ఏపీ ఎస్ఐకి అదేవిధంగా ఎస్ఎస్సి సీజీఎల్ స్టాండర్డ్కి ఈ కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది కూడా చూసుకోండి. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇది ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది మనకి ఆ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఒకసారి, బ్లూ కలర్లో ఉంటుంది, ఆడ జాయిన్ కండి. మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే రైట్ మన నెంబర్కి ఒకసారి మెసేజ్ డ్రాప్ చేయండి, నేను ఆ లింక్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇట్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్, జాగ్రత్త చూసుకోండి. ఇక చూడండి, మనకి ఈ మధ్యన గ్రాఫికల్ అనాలిసిస్ కూడా ఇస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం గ్రాఫ్స్ అంటే మెటీరియల్ కొత్త నోట్స్, క్లాస్ నోట్స్ అనమాట, న్యూ క్లాస్ నోట్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మన యాప్లో. న్యూ డేటాని కూడా మనం తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? ఇది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించింది. డైమెన్షనల్ ఫార్ములా కూడా అంటే ఈసారి మనం వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు అంటే మనకి ఏ ఏరియా నుంచి టచ్ చేస్తాడు అనే దాన్ని కూడా నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి మనకి టీచింగ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. చూసుకోండి. ఇదంతా తెలుగు మీడియానికి సంబంధించి కొన్ని శాంపిల్ పేపర్స్ జస్ట్ స్కాన్ చేసి మీకు ఇలా చూపించడం జరుగుతుంది. అంతే, ఒకసారి జస్ట్ చూసుకోండి అంతే ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ప్రాబ్లమేటిక్ పార్ట్ కూడా కవర్ కావాలి అంటే మనం ఈ థాట్ ప్రాసెస్ ఉండాలి సింపుల్గా. ఓకే, ఇది ఫ్యూ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి ఒకసారి మనకి మెసేజ్ డ్రాప్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మనకి 8th కాబట్టి 8th మరియు రైట్ ఇది 11th మధ్యలో, 11th కానీ 12th మధ్యలో మీకు కోర్సెస్ ఏమేమి అందుబాటులో ఉంటే ఎగ్జాక్ట్గా ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, ఆగస్టు 15కి ఏ ఆఫర్ ఉంటుంది అనేది ఒక వీడియోతో మీ ముందుకు వస్తా, కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థుల కొరకు. ఓకే, దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఒకవేళ స్టార్ట్ కాదేమని మిగిలిన ప్లాట్ఫామ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక తప్పదు కాబట్టి ఆప్షన్స్ లేనప్పుడు మన దగ్గర, అందువల్ల నేను ముందుగానే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. నేను వర్క్ చేస్తున్నాను, దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను అనే దాన్ని కూడా మీకు చూపించడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.